జైల్లో కూడా ఒక మాజీ ప్రధానికి రక్షణ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఆయన ప్రైవేట్ పార్ట్స్లో ఒక సెక్షువల్ అసాల్ట్ జరిగిందనే ఆ లెటర్ సారాంశం. అంటే ఒక పాకిస్తాన్ మాజీ ప్రధానికే జైల్లో రక్షణ లేదు. ఇదేంటంటే ప్రస్తుతం పహల్గామ్ అటాక్ వెనకాలన్న అసీం మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్కి బద్ధ శత్రువు. ఈరోజు ఇమ్రాన్ ఖాన్ గారు జైల్లో ఉండడానికి కారణమైన ఒక కేసు ఏంటంటే గిఫ్ట్ కేసు అంటారు. ఈ గిఫ్ట్లు అనమాట. పాకిస్తాన్ ఈయన ప్రధానిగా ఉన్నప్పుడు 2018 నుంచి 22 వరకు ఇమ్రాన్ ఖాన్ గారికి ఎన్నో ఫారిన్ గిఫ్ట్లు వస్తాయి. ఇప్పుడు మోడీ గారికి కూడా వచ్చినట్టు ఈ గిఫ్ట్లు ఈయన భార్య బుష్రా బీబీ అనే ఆవిడ ఈయన అమ్మేసుకున్నారు, ఈ గిఫ్ట్లు అలా పెట్టేసుకున్నారు ప్రభుత్వ సంపద అని ఈ కేసు మీద ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేసింది. అప్పుడు ఐఎస్ఐ చీఫ్గా ఉన్న అసీం మునీర్, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అని పాకిస్తాన్ ఏజెన్సీకి ఇమ్రాన్ ఖాన్ అపాయింట్ చేసిన అసీం మునీర్ గారే అధ్యక్షుడు. ఆయన తీసిన ఎవిడెన్స్ ద్వారా ఈరోజు ఈయన ఇమ్రాన్ ఖాన్ గారు జైల్లో ఉన్నారు. అదేవిధంగా లెటర్ గేట్ అనే కేసు మీద జైల్లో ఉన్నారు. ఈ కేసులు కొట్టేసిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గారి మీద ఇప్పటికి 186 కేసులు ఉన్నట్టు సంచలనం అనమాట.